And the stage is all yours, please. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేడుకకి అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 20 ఇయర్స్ అయింది. నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకొచ్చి. సో కొంచెం ఎమోషనల్‌గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగొచ్చానన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఇన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ, అంటే ఈ కొత్త రోల్స్‌లో మళ్ళీ అదే కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవ్వడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెము అదే సందేహాలు గూడా ఉంటాయి కాన్ఫిడెంట్‌గా ఉన్నా గూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా? నన్ను మర్చిపోయారేమో ఇలాంటి క్వెషన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకేంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీమ్ అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్‌నిచ్చాయి. సో, అందుకని ఈ ప్రాజెక్ట్‌తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యూఎస్‌లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదో కూడా. సో, అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్‌గా ఫోన్ చేసి, ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొనుండి, అక్కడ డే టైమ్, ఇక్కడ నైట్ టైమ్ కాబట్టి, సో, అక్కడ 2 డేస్ కరెక్షన్స్ అన్నీ చెప్పి, ఫోటోషూట్ అన్నీ చేసి, నేను ఇవాళ ఇక్కడ నించొని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికే. సో, ఆయనకి నా స్పెషల్ ధన్యవాదాలు. అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, ఒక గ్రేట్ ఆర్టిస్టులని గానీ, టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బ్యానర్‌లోంచి నేను మళ్ళీ ఇది నా మొదటి మూవీ అనే అనుకుంటున్నాను. నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్‌లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్ తమ్ముడు నితిన్ గారు ఈజ్ వెరీ అంటే ఆయన చాలా ప్లెజెంట్ అండ్ వెరీ ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మై ఇన్‌లాస్ అండ్ స్పెషల్‌గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్‌లో ఇక్కడ నించొని ఉండేదాన్ని కాదు. ఎంతో సపోర్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నించోడానికి వాళ్ళు ప్రాబబ్లీ చూస్తూ ఉండుంటారు. సో, స్పెషల్ థాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి. అలాగే బయటికెక్కడికెళ్ళినా ఆడియన్స్ అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అనడం, అవునా? అని ఒకసారి విన్నా గూడా అవును గదా! అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటైపోయి, ఇప్పుడేంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త జనరేషన్‌కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి, ఎంత బలంగా నిలబెట్టారో, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది కమ్‌బ్యాక్ అయినా గూడా యాక్చువల్లీ కమ్‌బ్యాక్ రీ ఎంట్రీ అనడం కంటే, నా కొత్త జర్నీ అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్‌ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వడానికి, అలాగే అలాగే అంటే
మనము ఏమేమి వదిలేసామో, అదే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ, లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ. అంటే ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ. లేకపోతే అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇందులో మీ విషెస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ట్రైలర్ చూసారు. మీకు నచ్చిందనుకుంటాను. అలాగే సినిమా కూడా చాలా బావుంటుందని నమ్ముతున్నాను. మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. సో, చాలా మాట్లాడాలనున్నా. ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైమ్ మాట్లాడతాను. సో, కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. Thank you, Laya garu. So sweet of you.